గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి, భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి. చేతులారా చేజార్చుకుంటివిరా నీ జీవితం, చేతులారా చేజార్చుకుంటివిరా నీ జీవితం. వెలుగులోన ఉన్న చీకటే గదరా నీకు దినదినం. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి. మన రేంజ్ డిఐజీ శ్రీ చూడండి ఒకసారి గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారి ఈ యొక్క కళ వారిది. ఎందుకంటే ఇంతమందిని ఒక్కసారిగా ఇన్స్పైర్ చేయాలంటే ఒక డ్రీమ్ లాగా ఆయన ఊహించుకొని ఈ యొక్క సైకిల్ యాత్రని పార్వతీపురం నుంచి ఇచ్చాపురం దాకా తీసుకెళ్లాలనేటువంటి డ్రీమ్ తోటి ఒక టీంని జిల్లాకు 5 లెక్క ఒక టీంని తయారు చేసి 25 మందితోటి మొత్తం దరిదాపు 1000 కిలోమీటర్ల పాటు సైకిల్ యాత్రకి మరి వారు పూనుకున్నారు. దానిలో ఎన్నో ఒడుగుదొడుగులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని తట్టుకునే విధంగా టీములు మంచి యాక్టివ్ గా ఉండేటువంటి స్పోర్ట్స్ టీముని తయారు చేసి మన దగ్గర పంపించారు. మరి వీరందరి యొక్క స్ఫూర్తితో మన జిల్లా ఎస్పీ శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వారి స్వీయ పర్యవేక్షణలో వారి యొక్క మన అందరి మీద ఉన్నటువంటి మన అందరినీ కూడాను మోటివేట్ చేయాలి. మన జిల్లాలో ఎటువంటి డ్రగ్స్ ని కూడాను లేకుండా చేయాలి, ఎటువంటి గంజాయిని కూడాను దరిదాపులకు రానివ్వకుండా చేయాలనేటువంటి వారి మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మన ఊర్లో ఈ సైకిల్ యాత్ర రావడం, వచ్చి రాగానే మనం గొప్ప వెల్కమింగ్ చెప్పి స్వాగతం చెప్పి ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంత చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మరి అందరినీ కూడాను అభినందిస్తూ మన పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. మాదక ద్రవ్యాల వలన వచ్చేటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్ని కూడాను తెలియజేస్తున్నారు. అభ్యుదయం సంకల్పం నేను అభ్యుదయం సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం ఆనందదాయకమని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నారని తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ నా తల్లిదండ్రులకు కానీ తెలియజేస్తాను. నేను నా తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని సమాజంలో లేకుండా పాల్గొంటాను. నేను నా తోటి వారందరితో కలిసి సమిష్టి కృషితో మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి శ్రమిస్తాను. జై హింద్.